Hello, I'm Dr. Samira. I'm a consultant general and laparoscopic surgeon at V9 Hospital, Begumpet. ఇవాళ మనం gallbladder stones గురించి మాట్లాడుకుంటున్నాము. ఆల్రెడీ gallbladder stones ఎందుకు ఫామ్ అవుతాయి, ఎవరిలో చూస్తుంటాము, దాంట్లో సిమ్టమ్స్ ఏంటి, ఇవన్నీ మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాము. సో నెక్స్ట్ స్టెప్, gallbladderలో స్టోన్స్ని ఎట్లా రిమూవ్ చేయాలి, దానికి సర్జికల్ అప్రోచ్ ఏంటి, ఇంకేమైనా మెడిసిన్స్ ఉంటాయా, ఇవి కామన్గా మనం వినే క్వశ్చన్స్. సో దీని గురించి చెప్పేటప్పుడు గ్యాల్ బ్లాడర్లో ఒక్కసారి స్టోన్స్ ఫామ్ అయిన తర్వాత అవి వాటంతట అవి డిజపియర్ అయిపోవడం కానీ, వాటిని కరిగించడానికి మెడిసిన్స్ కానీ ఏమీ ఉండవు. తప్పనిసరిగా సర్జరీ చేసుకోవాల్సిందే. సో చాలామంది పేషెంట్స్ గ్యాల్ బ్లాడర్ స్టోన్ ఒక 6 months బ్యాక్ చూసుకున్నప్పుడు 5 ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ 6 months తర్వాత చూసుకుంటే 4 or 3 అని ఇచ్చారు స్కాన్లో. అంటే ఏంటి, ఒక స్టోన్ ఏదైనా డిజపియర్ అయిపోయిందని అర్థమా అని అడుగుతుంటారు. బట్ దట్స్ నాట్ రియలీ ట్రూ అండి. సో డిఫరెంట్ స్కాన్ సెంటర్స్లో డిఫరెంట్ రేడియాలజిస్ట్తో చేయించినప్పుడు ఆ షాడోస్ అనేవి డిఫరెంట్గా కనపడడం వల్ల ఇలా ఒక స్టోన్ ఏదైనా తక్కువ నంబర్లో, కొంచెం ఒక ఫ్యూ మిల్లీమీటర్స్ తక్కువ సైజులో వాళ్ళు రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. బట్ దట్ డస్ నాట్ మీన్ దట్ స్టోన్ సైజ్ తగ్గిపోతుందని కాదు, స్టోన్ మాయమైపోతుందని కాదు. సో ఇలా స్టోన్ని రిమూవ్ చేయడానికి ఎలాంటి మెడికల్ ట్రీట్మెంట్స్ లేవు. దీనికి తప్పనిసరిగా గ్యాల్ బ్లాడర్ రిమూవల్ సర్జరీ చేసుకోవాల్సిందే. సో ఈ గ్యాల్ బ్లాడర్ రిమూవల్ సర్జరీ మనం ఇప్పుడు లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాము. గత 15 to 20 yearsగా ఆల్మోస్ట్ ఓపెన్ మెథడ్ అనేది అబాండన్ చేసేసి కేవలం లాప్రోస్కోపీ ద్వారా 95 to 97% ఆఫ్ ద పేషెంట్స్లో సక్సెస్ఫుల్గా గ్యాల్ బ్లాడర్ రిమూవల్ సర్జరీ చేస్తున్నాము. మిగిలిన 3 to 5% ఆఫ్ ద పేషెంట్స్లో ఎప్పుడైతే కాంప్లికేటెడ్ డిసీజ్తో మన దగ్గరకు వస్తారో, నెగ్లెక్టెడ్ కేసెస్, లేకపోతే లోపల పేగులు అతుక్కుపోయి ఉండడము, గ్యాల్ బ్లాడర్ చుట్టూ అడెషన్స్ ఎక్కువగా ఉండడం, ఇలాంటి కండిషన్స్లో ఓపెన్ మెథడ్ మనం చేస్తాము. సో లాప్రోస్కోపీ ద్వారా చేయడం అంటే ఏంటి అంటే కీ హోల్ సర్జరీ. చిన్న హోల్స్ పెట్టి దాంట్ లోపలికి మనం కెమెరా అండ్ ఇన్స్ట్రుమెంట్స్ని పంపించి గ్యాల్ బ్లాడర్ని విజువలైజ్ చేసి అదే హోల్స్ ద్వారా గ్యాల్ బ్లాడర్ని పూర్తిగా రిమూవ్ చేస్తాం. సో ఈ సర్జరీ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. పేషెంట్ ఎర్లీగా రికవర్ అవుతారు, ఎర్లీగా ఇంటికి వెళ్ళిపోతారు, పెద్దగా ఇన్సిషన్స్ ఉండవు, చిన్నగా కట్ చేసి మనం సర్జరీ పూర్తి చేయొచ్చు. కాబట్టి పోస్ట్ ఆపరేటివ్గా పెయిన్, డిస్కంఫర్ట్ ఇవన్నీ మినిమల్గా ఉంటాయి. అండ్ ఈవెన్ వూండ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ లైక్ కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్స్ రావడము, ఫ్యూచర్లో అక్కడి నుంచి ఇన్సిషనల్ హెర్నియాస్ రావడము, ఇవన్నీ కూడా బాగా తగ్గిపోతాయి. సో గ్యాల్ బ్లాడర్ రిమూవల్ సర్జరీకి భయపడాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ లేటెస్ట్ టెక్నాలజీస్ నౌ అండ్ యూ హ్యావ్ టు ప్రొసీడ్ ఫర్ సర్జరీ. ఇప్పుడు కాకపోయినా ఇంకో 6 months కన్నా తప్పనిసరిగా సర్జరీ చేసుకోవాలి. కాబట్టి వీళ్ళనంత ఎర్లీగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇక్కడ మన V9లో వీఆర్ డూయింగ్ సర్జరీస్ అట్ అ వెరీ అఫోర్డబుల్ అండ్ రీజనబుల్ కాస్ట్ విత్ ఆల్ ఫెసిలిటీస్. సో తప్పనిసరిగా ఈ ఫెసిలిటీని మీరు యూస్ చేసుకోండి. అండ్ డోంట్ నెగ్లెక్ట్, డోంట్ ఫియర్ ద సర్జరీ. So that's what I want to say today. Thank you.